అండి అన్నపరెడ్డి గారు. నమస్తే సార్, నేను ఈ విషయాలతో ఏకీభవిస్తాను. విషయం ఏంటంటే మీరు అన్నట్టుగా 100% పార్లమెంటు తన అసెంబ్లీని తన గుత్తాధిపత్యంలోకి తీసుకోవడానికి చేసేటువంటి ఒక ప్రక్రియ. అటువంటప్పుడు పార్లమెంట్ లోనే మెజారిటీ రాకపోతే, పార్లమెంటు సంవత్సరానికి 2 సంవత్సరాలకు పడిపోతే, మిగతా రాష్ట్రాల్లో మొత్తం దాదాపు 28 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ జరుపుతారా? ఇది 100% పెద్ద విషయం. మీ ఇదే కదా విషయానికి మెయిన్. 100% నేను ఏకీభవిస్తాను. అదే ఎస్ ఎస్ సమయంలో ఇది పవన్ ఇది గారు ఈ ఒక మాట పాయింట్ అన్నారు అగ్రి ఇక్కడ. అవుతున్నా ప్రసాద్ గారు, ఈ పవన్ పాయింట్ గారు, నేను అగ్రి అవుతున్నాను. పవన్ గారు, అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ జాతీయ పరంగా ఉన్నటువంటి ఒక 2 పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు అనుకుందాం సార్. రాజకీయ పార్టీలు కూడా పక్కన పెట్టేద్దాం, ఎన్నికలు మాత్రమే జరిగాయి. పార్లమెంట్కి ఎవరెవరు పోటీ చేశారో, ఎవరికి అధికారం వచ్చిందో, వాళ్ళకి 400 సీట్లు వచ్చాయా లేదు 240 వచ్చాయా అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం. ఇప్పుడున్నటువంటి ప్రాతిపదికన మనం తీసుకోవద్దు. 29లో ఎస్ మన దేశానికి ఎన్నికలు అని ఫిక్స్ అయిపోదాం. అయిపోతే ప్రతి రాష్ట్రంలో కూడా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, అసెంబ్లీకి పోటీలు పడతాయి, అన్ని చేస్తూ ఉంటాయి. చేసినప్పుడు కొన్ని రాష్ట్రాల్లో మధ్యలో ఈ స్వార్థపరులైనటువంటి కొంతమంది రాజకీయ నాయకుల వల్లనో లేదంటే ఇంకొకటో చేసి ఆ రాష్ట్ర అసెంబ్లీ కూలిపోయింది ఒకటి. ఒక్క నిమిషం అక్కడ ఆపండి. అసెంబ్లీకి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఒక ప్రతిపాదన పెట్టేశారు. ఈరోజు కమిషన్ నివేదిక మీరు చూడలేదేమో. ఆ ఇచ్చిన నివేదికలో ఏంటంటే, ఏదైనా అసెంబ్లీలో మధ్యలో పడిపోతే, ఇప్పుడు 2 ఏళ్లకు ప్రభుత్వం పడిపోయింది అనుకుంటే 3 ఏళ్ల కాల పరిమితితో అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతాయి. ఓకే, అప్పుడు ఇంకా అది కాదు నేను ఒక దేశం ఒక ఎన్నిక అన్న స్ఫూర్తి అందులో ఇంకెక్కడ ఉంది? విధి విధానాలు కూడా మారాలి కదా అని వాళ్ళ వర్షం. మీరు ఎంతసేపు అసలు అదే చెప్తారు, ఎంతసేపటికి ఆ వర్షంలోనే తిరుగుతారు. అసెంబ్లీ ఎలక్షన్స్ మధ్యలో పడిపోతే, అంటే రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోతే, ఆ రిమైనింగ్ పీరియడ్ కి మాత్రమే ఎలక్షన్ జరుపుతామని, మళ్ళీ 2034 అన్ని రాష్ట్రాలు అన్ని పార్లమెంట్ లో మాత్రమే జరుగుతాయి ఎలక్షన్స్ అనేది వాళ్ళ కాదు. నేను కానీ అన్నపరెడ్డి గారి విషయం అర్థమైంది. అసలు పార్లమెంట్ మధ్యలో పడిపోతే ఏంటి అంటున్నా నేను. కరెక్ట్. ఇక్కడ పవన్ గారు, పార్లమెంట్ మధ్యలో పడిపోతే పార్లమెంట్ తో పాటు రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరుపుతారా? ఎగ్జాక్ట్ గా అదే నేను అడుగుతున్నానండి. పార్లమెంట్ పడిపోతే రేపు పొద్దున పార్లమెంట్ తో పాటు ఒకే ఎన్నిక కాన్సెప్ట్ లో జరుపుతారా? ఎగ్జాక్ట్లీ, ఇవన్నీ ప్రతిదానికి ఇంటర్లింక్ ఉండి, ప్రతిదానికి ఇంటర్లింక్ ఉండి పార్లమెంటు అసెంబ్లీ టు స్థానిక సంస్థలు అన్ని ప్రతిదానికి కూడా వీళ్ళ సిద్ధాంతమే ఒక దేశం ఒక ఎన్నిక అన్నది చెప్తున్నారు. కాబట్టి అందులో ఉన్న సాధ్యాసాధ్యాల్లో వాళ్ళు ఎన్ని పాయింట్లు ఇచ్చినప్పటికీ, ఒక దేశం ఒక ట్యాక్స్ అని జిఎస్టీ పెట్టినప్పుడే రాష్ట్రాలకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు సంకనేకపోయినాయి. రైట్ ప్రసాద్ గారు, సో ఏంటి ఈ పాసిబిలిటీస్ అనేది పెడితే ఇంకా లిమిటేషన్స్ ఏమి ఉండబోతున్నాయి? అసలు మెయిన్ ఎంతవరకు అసలు సాధ్యపడచ్చు ఇప్పటికీ వీళ్ళు ఆలోచిస్తున్న దాని ప్రకారం? నేను పడదని అంటున్నా. అసలు ఇది సాధ్యం కాదు. ఇది అసలు ఆ బిల్లు ఆమోదం పొందడమే పెద్ద సమస్య అంటున్నా. కాబట్టి అది వదిలిపెట్టేద్దాం. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 99% ఇంపాసిబుల్. ఎక్స్ట్రీమ్ కేసు ఒక అద్భుతాలు జరిగితే తప్ప జమిలీ ఎన్నికలకు అందరు ముఖ్యమంత్రులు తాము ఈడీ కేసుల్లో జైలుకి వెళ్ళిపోతామని అమిత్ షా గారికి మోడీ గారికి భయపడిపోయి వాళ్ళ అసెంబ్లీలో చేసేసి మీరు చేసే సార్ అని చెబితే తప్ప. అదే ఆ 1% ఎందుకంటే ఈటీసీబీఐ ఎఫెక్ట్ అనుకుందాం. సాధ్యాసాధ్యం పెడితే జనానికి కూడా పెద్ద నష్టం ఉందండి. పార్టీలకు కావచ్చు, రాష్ట్రాలకు ఉండేటువంటి పెద్ద నష్టం ఏంటంటే, మన రాష్ట్రంతో పాటు కేవలం 4 రాష్ట్రాలకు మాత్రమే ఒకేసారి పార్లమెంట్ తో పాటు ఎన్నికలు జరుగుతుంది. అందరికి తెలిసిందే. ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్ ఇవి మాత్రమే. అయితే ఇప్పుడు పార్లమెంట్ కి అసెంబ్లీకి వేరువేరుగా ఎలక్షన్ జరగడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పుడు కేవలం రాష్ట్రంలో ఉన్న సమస్యలు బేస్ చేసుకుని జనం ఒక తీర్పిచ్చడానికి అవకాశం ఉంది. రాష్ట్ర సమస్యలు ఫోకస్ అవుతాయి. కేంద్రం కూడా ఆ రాష్ట్ర సమస్యలు ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ, మన స్టేట్ ఇష్యూ. రేపు సప్లెట్ జరుగుతాయి కాబట్టి ఆ స్టీల్ ప్లాంట్ గురించి మనం మాట్లాడుతున్నాం. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ 2 క్లబ్ అయితే జనం దేనికి బట్టి నిర్ణయం తీసుకోవాలి? స్టేట్ ఇష్యూ సంబంధించినటువంటి అసెంబ్లీకి, నేషనల్ లెవెల్ ఇష్యూ వచ్చేసరికి పార్లమెంట్. అటువంటి అప్పుడు క్రాస్ ఓటింగ్ మీద ఎక్కువ హోప్ ఉంది. అవును, ఇక్కడ ఏమవుతుందంటే ఓవర్ ల్యాప్ అయ్యే చోటు ఛాన్సెస్ ఉన్నాయి. రాష్ట్ర సమస్యలు పక్కదారిపోయి, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒకే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మాక్సిమం అంతా కూడా ఫోకస్ అయ్యేదంతా నేషనల్ ఇష్యూస్ మీద ఫోకస్. అది మీకు తెలుసు. ఇప్పుడు వరకు తీసుకుంటే మోడీ, అటు రాహుల్ గాంధీ వరకు వాళ్ళిద్దరు ఇష్యూసే మాక్సిమం. రేపు కాంగ్రెస్ పార్టీని లీడింగ్ లో ఉంది కాబట్టి ఈ రోజు కాకపోతే రేపైనా ఆ పార్టీ కొంచెం పుంజుకోవచ్చు. సో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉండేటువంటి
పాలసీ మ్యాటర్స్ ఏవైతే ఉందో వాటి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. అసెంబ్లీలకు వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో సమస్యలు మన స్టేట్ ఇష్యూస్ రకరకాల, ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి తీసుకోండి, ఈ రోజు మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జగన్ గారు చేసే మెడికల్ కాలేజ్ ఇష్యూస్ కావచ్చు, ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క ఇష్యూ కైండ్. నేను అదే అంటున్నా, ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క రకమైన ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మన స్టేట్ లో మొన్న జగన్ గారు చేసినట్టు 5 ఏళ్ల పాలనలో అభివృద్ధి లేదనేటువంటి పాయింట్ కంప్లీట్ గా ఫోకస్ అయింది. రెండవది, కానీ పార్లమెంట్కి వచ్చేసరికి సేమ్ ఇదే ఇంపాక్ట్ అక్కడ పడింది. అంటే మనకు దేశంలో ఉన్నటువంటి ఎన్నికల మీద కన్నా రాష్ట్ర సమస్యల ప్రభావం పార్లమెంట్ ఎన్నికల పైన పడింది. కానీ దేశవ్యాప్తంగా రాష్ట్రాల అసెంబ్లీలు పార్లమెంట్ ఎన్నికలు జరిపితే పార్లమెంట్ ఇంపాక్ట్ అసెంబ్లీ మీద పడుతుంది కదా, అప్పుడు మన స్టేట్ ఇష్యూస్ అన్ని డైవర్ట్ అయిపోతాయి. ఇది పెద్ద ప్రాబ్లం సమస్య. ఈ రాష్ట్రాలకు వచ్చేటువంటి సమస్య కాదు, జనానికి ఉండేటువంటి సమస్య. కేంద్రంలో ఉండేటువంటి విధానాలన్నీ కూడా రాష్ట్రం ఇంప్లిమెంట్ కావు కదా, అప్పుడు జనం పరిస్థితి ఏంటి? సో ఏదైనా సపరేట్ చేస్తేనే, కేవలం ఖర్చు అనేది ఒక్కటే తప్ప ఏ విధమైన ఉపయోగం లేదు. మరి ఎందుకు అంతగా దాదాపు ఇప్పటి నుంచి కాదు, నాకు తెలిసి 2020 నుంచి 2020 నాకు తెలిసి 2023లో కమిటీ ఫామ్ చేశారు. అక్కడ ట్విస్ట్ ఏంటంటే నాకు మళ్ళీ గుర్తొచ్చింది, ఎలక్షన్ కమిటీలో ఎలక్షన్ కమిషన్ కు పాత్ర లేదు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పాలి కదా. ఇది సాధ్యాసాధ్యాలు ఏంటి? దేశం ఇప్పుడు మనకు చూస్తే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ ఒక చిన్న స్టేట్, అక్కడ ఉండేటువంటి అసెంబ్లీ స్థానాలు చాలా తక్కువ, కాంప్లికేటెడ్ ఏరియా కాబట్టి అక్కడే మూడు విడతలుగా జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో 7 విడతలు చెప్పారు, 6-7 విడతల్లో ఎలక్షన్స్ జరిగాయి. అంటే కేవలం ఈవీఎంలు ప్రభావం ఒకటి, అంటే దేశవ్యాప్తంగా ఈవీఎంలు కావాలి అంతేనా? పార్లమెంటుకు ఓకే, దేశవ్యాప్తంగా పార్లమెంట్కి ఒక ఈవీఎం అయితే సరిపోతుంది అనుకునే ఒక్కొక్క బూత్ లో. అట్లనే దేశవ్యాప్తంగా ఒకటేసారి ఇవి కూడా కావాలి కదా, అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా అన్నీ ఈవీఎంలు కావాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు 1,00,000 ఈవీఎంలకి నా ఎగ్జాంపుల్ అవసరమైతే అసెంబ్లీ పార్లమెంట్ 2 జరిగితే 2 లక్షల ఈవీఎంలు కావాలి. అంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు అలా అనుకోవట్లా. అన్ని ఈవీఎంలు ఒకేసారి మ్యానిపులేట్ చేసి ఒకేసారి గెలవచ్చు కదా అనుకుంటున్నారు. వాళ్ళు అలా అనుకుంటున్నారని ఎందుకు అనుకోకూడదు? మ్యానిపులేట్ అనే విషయానికి నేను యాక్సెప్ట్ చేయను. అది వదిలేండి సరదాగా. ఇప్పుడు నేను అనేది సెంట్రలైజ్డ్, అది ఎలా ఉందంటే కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుగానే తయారైంది ఈవీఎంల మ్యానిపులేషన్ అనేది. నేను ఇందాక మీరు రాకముందు ఒక మాట చెప్పానండి, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా బ్యాలెట్ విధానమే ఇంకా నడుస్తూ ఉంది. కాకపోతే బ్యాలెట్ విధానం ఏంటంటే ఈ రిగ్గింగ్ అనేది కొంచెం ప్రభావం ఉంటుంది పల్లెల్లో, అది కొంచెం ఇంపాక్ట్ తగ్గుతుంది. యాక్చువల్గా నాకు చూస్తే, నాకు కూడా, నేను బ్యాలెట్ విధానంలో ఎలక్షన్ చేశాను, ఈవీఎంలు 2 చూశాను. చూస్తే ఈ బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఎన్నికలకు దాదాపు 20-30% ఈ బ్యాలెట్ బాక్స్ ఎత్తుకుపోయి నీళ్ళు వేయడం, సిరాతలు, ఇలాంటి ఇష్యూస్ జరిగేటువంటి ఇప్పుడు ఆ స్థాయి లేదు కదా. 1% ఎక్కడెక్కడన్నా మన పిన్నెల గారు జరిగినటువంటి ఇష్యూ లాంటి 1-2 తప్ప ఓవరాల్ గా ఈవీఎంల దగ్గర అయితే కంప్లీట్ గా సేఫ్ సైడ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఆ ఇంపాక్ట్ అయితే తగ్గింది అనుకోవచ్చు. ఎప్పుడు అది పల్లెల్లో కొంచెం జనంలో చైతన్యం వచ్చి రిగ్గింగ్లు జరగకుండా, సైక్లింగ్ జరగకుండా చేయగలిగితే బ్యాలెట్ పేపర్ విధానం మంచిదే. కానీ బ్యాలెట్ పేపర్ లో అలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి, మనం కళ్ళిస్తే మనం చూసాం. బాక్స్ ఎత్తుకుపోతే ఏం చేయాలి మళ్ళీ? బట్ ఈవీఎం లో ఆ ఛాన్స్ లేదు కదా. బ్యాలెట్ పేపర్ లో జరిగితే 4 డబ్బాలు జరుగుతాయి, ఈవీఎం జరిగితే మొత్తం జరిగిపోద్ది అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. సరే, ఆ చర్చ కంటే కూడా మనం సార్ ప్రసాద్ గారు ఇక్కడ ఏంటంటే ఎన్నికలు, జమిలి ఎన్నికలు, దాని మీద ఖర్చు గురించి మాట్లాడుతున్న కమిటీలు ఈ దేశంలో మీరు అన్నట్టుగా పలు విడతల్లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలకే ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం. ఇన్ని రకాలుగా ఒకేసారి రిసోర్సెస్ చేయటం అనేది ఒక యాంగిల్ అయితే, అసలు ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడం అనేటువంటి ప్రక్రియ మీద ఏ రకమైన చర్చ జరగకపోవటం అనేది ఒక రకమైన దురదృష్టం ఈ పరిస్థితుల్లో. ఇప్పుడు టిఎన్ శేషన్ గారు వచ్చిన తర్వాత ఒక ఎన్నికలంటే ఒక నమ్మకం తీసుకొచ్చిన క్రమంలో అక్కడి నుంచి పీక్ వెళ్ళినటువంటి పరిస్థితి, క్రమక్రమంగా ఎన్నికలంటే ఒక ప్రహసనంగా మారే పరిస్థితి మళ్ళా మనం వచ్చాం. అది కూడా ఒక సమస్యగానే ఉండింది. ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నప్పుడు అంత ఎఫిషియన్సీ ఉండి, ట్రాన్స్పరెన్సీ ఉండి, నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి అధికారులు నిర్వహణ చేయగలరా, అలాంటి వాళ్ళు ఉన్నారా అన్నటువంటి ప్రశ్న జనబాహుళ్యం నుంచి వస్తుంది. రాజకీయ పక్షాలు పక్కన పెట్టేద్దాం.
అలాంటి యంత్రాంగం అనేది ఈ రోజు మనకు ఉందా లేదా అన్నటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది. మళ్ళీ సమాధానం చెప్పాల్సింది చట్టాలు చేసేవాళ్ళు. దీనికి ప్రధానమైన విషయం ఏంటంటే సార్, ఇక్కడ చాలా బిల్లులు వచ్చే ముందు చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో కానీ మన దేశంలో కూడా ప్రజా అభిప్రాయ సేకరణ అనేటువంటిది ఒకటి ఉంటుందండి ప్రతి కమిటీకి. కానీ అమెరికా లాంటి దేశాల్లో ప్రజా అభిప్రాయ సేకరణ, ప్రజలు తమ వాయిస్ ఈమెయిల్లు సభల్లోనూ టౌన్ హాల్ మీటింగుల్లోనూ చెప్పగలరు. చెప్పిన దాన్ని ఆ కమిటీలు కూడా పారదర్శకంగా తీసుకొని ప్రజల అభిప్రాయాలు కూడా సేకరించే అవకాశం అక్కడ ఉండింది. మన దేశంలో జరిగేటువంటి ప్రజాభిప్రాయ సేకరణ ఈ కమిటీ ఎప్పుడో మీకు నాకు తెలియకుండా ఒక అడ్వర్టైజ్మెంట్, ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చుంటది. దాంట్లో 15 రోజులు 20 రోజుల సమయం వచ్చి ప్రజలు ఈ జమిలీ ఎన్నికలపై తమ అభిప్రాయాలను పలానా ఈమెయిల్కి తెలియజెప్పాలని ఉంటుంది. అది మీకు నాకు కూడా తెలియదు. అంటే ప్రజల నుంచి వచ్చేటువంటి అభిప్రాయాలను తీసుకున్నామని చెప్పటం ఒక ప్రహసనంగా మాత్రమే మన దేశంలో జరుగుతూ ఉంటది. అంటే ప్రజల నుంచి అభిప్రాయాలు, మేధావుల నుంచి అభిప్రాయాలు తీసుకునే అవకాశాలు ఈ కమిటీలు చిత్తశుద్ధితో చేయకపోవటం, మీ ఓటోడు నా ఓటోడు బిల్లు వచ్చిన తర్వాత డిబేట్ పెట్టి ఇది ఎలా అనే మాట్లాడేయటం కాదు. ముందు కూడా ప్రజాభిప్రాయ సేకరణ రాజ్యాంగబద్ధంగా ప్రతి బిల్లుకి ఉన్నదాన్ని ఎంత చిత్తశుద్ధితో ప్రభుత్వాలు నిర్వహించాయనేది కూడా ప్రధానమైన సమస్యగా ఈ దేశంలో ఉండింది.